పండుగలో ఎవరెవరు పాల్గొన్నారు? ఇశ్రాయేల్ పండుగలో ଇସ୍ରାଏଲ ମାନଙ୍କ ପର୍ବ ଗୁଡ଼ିକରେ କେଉଁ କେଉଁମାନେ ସେଥିରେ ପାଳିଲେ? వాళ్ళు ఒక పండుగ చేసినప్పుడు ସେମାନେ ଗୋଟେ ପର୍ବ ପାଳନ କଲା ବେଳେ ఎవరెవరు వెళ్ళేవారు ఆ పండుగ చెప్పండి? କେଉଁ କେଉଁମାନେ ସେ ପର୍ବକୁ ଗଲେ କୁହନ୍ତୁ? వాళ్ళ కుటుంబం అంతా వెళ్ళేవారు ఆ పండుగకి. ସେମାନଙ୍କ ସମସ୍ତ ପରିବାର ଯିବାର ସେ ପର୍ବକୁ కుటుంబం అంతా వెళ్ళి సంతోషపడేవారు. ପରିବାର ସମସ୍ତେ ଯାଇ ଆନନ୍ଦିତ ହେଲେ। చెప్పండి ఆ పండుగకి ఎవరెవరు వెళ్ళేవారు? କୁହନ୍ତୁ ସେଇ ପର୍ବକୁ କେଉଁ କେଉଁମାନେ ଯିବାର? కుటుంబం అందరూ కలిసి వెళ్ళేవారు. ପରିବାର ସମସ୍ତେ ମିଶିକି మరి ଯିବାର। కృత్రిమ కాలానికి వచ్చేసరికి ଆଉ నୂତନ నిୟମ ସମୟ మరి ବେଳକୁ పండుగలు అనేవి లేవు. ଆମକୁ పర్ବ କିଛି ନାହିଁ। మనం పస్కా పండుగ చేస్తున్నామా? ଆମେ ନିସ୍ତାର ପର୍ବ ପାଳୁଛେ କି? గొడవల పండుగ చేస్తున్నామా? କୁଟୀର ବସ ପର୍ବ ପାଳୁଛେ କି? పోనీ ఇంకా ప్రథమ ఫలం పండుగ చేస్తున్నామా? ପ୍ରଥମ ଫଳର ପର୍ବ ପାଳନ କରୁଛେ କି? మహాదినం అని ఒకటి ఉంటుంది, అది చేస్తున్నామా? ମହାଦିନ ପର୍ବ ଗୋଟେ ଅଛି ତାହା କରୁଛେ କି? మనం ఏ పండుగలు చేయడం లేదు కదా. ଆମେ କୌଣସି ପର୍ବ ପାଳନ କରୁନା। మరి మనం ఎలా సంతోషించాలి? ଆଉ ଆମେ କିପରି ଆନନ୍ଦିତ ହେବା? మనం ఎప్పుడు ఆనందపడాలి? ଆମେ କେତେବେଳେ ఆనంଦ କରିବା? వాళ్ళు కనుక పండుగలు ఉన్నాయి, ସେମାନଙ୍କ ପାଇଁ ପର୍ବ ଅଛି। మరి మనకి ఏ పండుగ ఉంది? ଆଉ ଆଜି ଆମମାନଙ୍କୁ କେଉଁ ପର୍ବ ଅଛି? మనం ఎప్పుడు సంతోషపడతాము? ଆମେ କେତେବେଳେ ଆନନ୍ଦିତ ହେବା? ఎప్పుడు సంతోషపడతామంటే କେତେବେଳେ ଆନନ୍ଦିତ ହେବା କହିଲେ అపోస్తుల కార్యములు ପ୍ରେରିତ ମାନଙ୍କ କାର୍ଯ୍ୟର ବିବରଣ 13వ అధ్యాయం 13 ଅଧ୍ୟାୟ 48వ నుంచి చదవగలిగితే 48 ପଦ ଠାରୁ ପଢି ପାରିଲେ అపోస్తుల కార్యములు ପ୍ରେରିତ ମାନଙ୍କ କାର୍ଯ୍ୟ 13వ అధ్యాయం 13 ଅଧ୍ୟାୟ 48వ నుంచి మనం చదవగలిగితే 48 పదରୁ పడిଲେ అన్ని జనుల మాట విని సంతోషించి దేవుని వాక్యము మహిమపరిచిరి, మరియు నిత్య జీవములకు నిర్ణయింపబడిన వారందరూ విశ్వసించిరి. చదవండి అమ్మా, చదవండి అమ్మా. ప్రభు వాక్యము ఆ ప్రదేశమంతటా వ్యాపించాలండి. ఏమైందంటే అక్కడ ଏଠାରେ କଣ ଘଟିଲା? ఒకసారి 48 నుంచి మళ్ళీ చదవద్దాం. ଥରେ 48 ପଦ ପୁନର୍ବାର ଦେଖିବା। అన్ని జనులు ఆ మాట విని సంతోషించి దేవుని వాక్యం మహిమపరిచి. అన్ని జనులు దేనికి సంతోషించారు? దేనికి సంతోషించారంట? ବିଜାତି ମାନେ ଶୁଣି କାହିଁକି ଆନନ୍ଦିତ ହେଲେ? దేనికి సంతోషపడ్డారు? କାହିଁକି ବିଜାତି ମାନେ ଆନନ୍ଦିତ ହେଲେ? వాక్యం అనేది అన్ని జనులకు కూడా వెళ్ళింది కాబట్టి. ଆଉ ବାକ୍ୟ ବିଜାତି ମାନଙ୍କ ନିକଟରେ ମଧ୍ୟ ପହଞ୍ଚିଥିବାରୁ వాక్యం అనేది అన్ని జనులకు కూడా ప్రకటించారు కాబట్టి. ବାକ୍ୟ ବିଜାତି ମାନଙ୍କ ନିକଟରେ ଘୋଷଣା ఆ କରିବାରୁ వాక్యం అనేది ఆ ప్రదేశం అంతటా వ్యాపించింది కాబట్టి. ଆଉ ବାକ୍ୟ ସେଇ ସମସ୍ତ ଅଞ୍ଚଳରେ ବ୍ୟାପିବାରୁ అంటే ମାନେ వాక్యం అనేది ବାକ୍ୟ అందరికీ ప్రకటించారు. ସମସ୍ତଙ୍କୁ ପ୍ରଚାର మరి କଲେ। వాళ్ళకి ఆ రోజు చర్చిలు లేవు. ଆଉ ସେଇଦିନ ସେମାନଙ୍କୁ ମଣ୍ଡଳୀ ନାହିଁ। ఎక్కడ ప్రకటించారు? କେଉଁ ସ୍ଥାନରେ ପ୍ରଚାର କଲେ? బహిరంగంగా ప్రకటించారు, మీటింగ్లు పెట్టుకొని. ଆଉ ବାହାରେ ପ୍ରଚାର କଲେ ମିଟିଂ ରଖି। మీటింగ్ అంటే వాళ్ళ దృష్టిలో ମିଟିଂ କହିଲେ ସେମାନେ ఇలా బహిరంగంగా ప్రకటించడం. ଏଭଳି ବାହାରେ ପ୍ରଚାର కానీ మనకి କରିବା। ఈరోజు ఏముంది? କିନ୍ତୁ ଆଜି ଆମର କଣ ଅଛି? చర్చ్ ఉంది. ମଣ୍ଡଳୀ ଅଛି। మరి మనం వాక్యం ఎలా ప్రకటిస్తే ଆଉ ବାକ୍ୟ ପ୍ରଚାର କଲେ ଆମେ କେମିତି ପ୍ରଚାର କରିବା? చర్చిలో ఒకరిని తెప్పించి ମଣ୍ଡଳୀରେ ଜଣକୁ ଅଣାଇ నలుగురిని కూర్చోబెట్టి 4 ଜଣଙ୍କୁ ବସାଇ వాక్యం ప్రకటిస్తాం. ବାକ୍ୟ ପ୍ରଚାର କରିଥାଉ। చూడండి. ଦେଖନ୍ତୁ అక్కడ వాళ్ళు వాక్యం ప్రకటించారు. ସେଠାରେ ସେମାନଙ୍କୁ ବାକ୍ୟ ఆ వాక్యాన్ని ସେଇ ବାକ୍ୟକୁ ఆ ప్రదేశంలో ఉన్న వారందరికీ తెలియజేశారు. ସେଇ ଅଞ୍ଚଳର ସମସ୍ତଙ୍କୁ ଜଣାଇଲେ। అప్పుడు శిష్యులు 52వ వచనంలో మాట చదవండి ఒకసారి ఆ మాట. ସେତେବେଳେ ଶିଷ୍ୟମାନେ 52 పଦ ପଢନ୍ତୁ। అదే అధ్యాయం ସେଇ ଅଧ୍ୟାୟ 52వ వచనం చదవండి. 52 పଦ పଢନ୍ତୁ। అయితే శిష్యులు ଆଉ ଶିଷ୍ୟମାନେ ఆనందభరితులై ଆନନ୍ଦରେ పరిశుద్ధాత్మతో ପବିତ୍ର ଆତ୍ମାରେ నిండిన వారైరి. ପୂର୍ଣ୍ଣ ହେବାକୁ శిష్యులు ଲାଗିଲେ। ఎందుకు ఆనందపడ్డారు? ଶିଷ୍ୟମାନେ କାହିଁକି ଆନନ୍ଦ କଲେ? అక్కడ పండుగ జరగలేదు కదా. ସେଠାରେ ପର୍ବ କିଛି ଘଟି ନାହିଁ। అక్కడ రెండు సందర్భాలు ఉన్నాయి. ଏଠାରେ ଦୁଇଟି ଘଟଣା ఒకటి ରହିଛି। వాక్యాన్ని ప్రకటించారు, ଗୋଟିଏ ବାକ୍ୟ ଘୋଷଣା କଲେ। రెండోది ଦ୍ୱିତୀୟଟି వాళ్ళు కొట్టడానికి వచ్చినట్టు కూడా సంతోషపడ్డారు. ସେମାନେ ସେମାନଙ୍କୁ మారిବା ପାଇଁ ଆସିବାର ఆ ఒక్క సందర్భం మనం పక్కన పెట్టి ସେ ଗୋଟିଏ ଘଟଣା ପାଖରେ ରଖି వాక్యాన్ని ప్రకటించినందుకే వాళ్ళు పండగగా సంతోషపడ్డారంట. ସେଦିନ ବାକ୍ୟ ପ୍ରଚାର କରିବାରୁ ପର୍ବ ରୂପେ ସେମାନେ ଆନନ୍ଦିତ ହେଲେ। ఆనందంతో అన్నారు. ଆନନ୍ଦରେ ଅଛନ୍ତି। ఎందుకో తెలుసా? କେଉଁଥିପାଇଁ ଜାଣିଛ? వాక్యాన్ని నలుగురికి చెప్పే కాబట్టి. ବାକ୍ୟକୁ 4 ଜଣଙ୍କୁ କହିବାରୁ వాక్యాన్ని నలుగురికి వినిపించారు కాబట్టి. ବାକ୍ୟ 4 ଜଣଙ୍କୁ ଶୁଣାଇବାରୁ ఇదే విషయాన్ని ଏ విషୟକୁ ఫిలిప్పీ రాసిన పత్రికలు కూడా పౌలు గారు మాట్లాడుతూ ଫିଲିପିୟ ମଣ୍ଡଳୀର ପତ୍ରରେ ପାଉଲ କଥା ହୋଇ 4వ అధ్యాయం 4 ଅଧ୍ୟାୟ 3-4 వచనం చదవండి. 3-4 ପଦ ପଢନ୍ତୁ। 4వ వచనం చదవండి ముందు. 4 ପଦ ପଢନ୍ତୁ।
ఫిలిప్పీ పత్రిక ఫిలిపియ మండలిలో నాలుగో అధ్యాయం, 4వ వచనం. చారి పద ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మళ్ళా చెప్పుదును ఆనందించుడి. ఎప్పుడైతే బైబిల్లో ఒక సందర్భం మనం చదివినప్పుడు ସେତେବେଳେ ହେଲେ ବାଇବେଲରେ ଗୋଟେ ଘଟଣା ପଢିଲା ବେଳେ ఆ ఒక్క సందర్భాన్ని బట్టి మనం చదివిపోతుంది. ଆଉ ସେ ଗୋଟିଏ ଘଟଣାରେ ପଢିବା అసలు ఆ మాట ఎందుకు అన్నాడు, ପ୍ରକୃତରେ ସେ ବାକ୍ୟ କାହିଁକି କହିଲେ, ఎందుకు ఆనందపడమన్నాడు? କାହିଁକି ଆନନ୍ଦ କର କହିଲେ? ఒక్కసారి పైకి చదవండి, ଥରେ ଉପରୁ ପଢନ୍ତୁ 3వ శ్లోకంలో. 3 పଦ. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు కనుక వారికి సహాయం చేయమని నిన్ను వేడుకొంచున్నాను. చూడండి, అక్కడ ఉన్న స్త్రీలు ఏం చేశారంట, ଦେଖନ୍ତୁ ସେଇ ସ୍ଥାନରେ ଥିବା ମହିଳାମାନେ ସ୍ତ୍ରୀମାନେ କଣ କଲେ, దేవుని పనిలో ଈଶ୍ୱରଙ୍କ କାର୍ଯ୍ୟରେ చాలా కష్టపడ్డారు. ଆଉ ଅଧିକ ପରିଶ୍ରମ କଲେ। అలా కష్టపడిన చెప్తున్నాడు దేవుడు ఆ మాట పౌలు గారు ఏమని, ସେଇ ପରିଶ୍ରମ କରୁଥିବା ଲୋକଙ୍କ ବିଷୟରେ କହୁଛନ୍ତି କଣ କହି, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించమని చెప్తున్నాడండి. ଆଉ ସର୍ବଦା ପ୍ରଭୁଙ୍କ ନାଁରେ ଆନନ୍ଦ କର। మళ్ళీ చెప్తున్నాను, ପୁନର୍ବାର କହୁଛି మళ్ళీ ఆనందించండి. ଆନନ୍ଦ କର। మరి మనకి ఆనందం ఎక్కడ దొరుకుతుంది? ଆଉ ଆମକୁ ଆନନ୍ଦ କେଉଁଠାରେ ମିଳିଥାଏ? ఒకనాడు ఇస్రాయేల్కి పండగలు చేసినప్పుడు ఆనందపడేవారు. ଏକ ସମୟରେ ଇସ୍ରାଏଲ ମାନେ ପର୍ବ ପାଳନ କଲେ ଆନନ୍ଦ କଲେ। మరి ఈ రోజు మనం ఎక్కడ ఆనందపడాలి? ଆଉ ଆଜି ବର୍ତ୍ତମାନ ଆମେ କେଉଁଠାରେ ଆନନ୍ଦ କରିବା? వాక్యాన్ని మనం ప్రకటించినప్పుడు ఆనందపడాలి. ବାକ୍ୟ ଆମେ ପ୍ରଚାର କରିଲା ବେଳେ ଆନନ୍ଦ କରିବା। వాక్యం ప్రకటించినప్పుడు ఆనందపడాలంటే ఆనందపడడం అంటే ఏంటి? ବାକ୍ୟ ପ୍ରଚାର କଲା ବେଳେ ଆନନ୍ଦ କର କହିଲେ, ଆନନ୍ଦ କର କହିଲେ କଣ? ఇస్రాయేలు ఎందుకు ఆనందపడ్డారు? ଇସ୍ରାଏଲ ମାନେ କେଉଁଥିପାଇଁ ଆନନ୍ଦ କଲେ? పండగ కాబట్టి. ఇస్రాయేల్ ఎందుకు ఆనందపడ్డారు? ଇସ୍ରାଏଲ ମାନେ କାହିଁକି ଆନନ୍ଦିତ ହେଲେ? అదొక పండగ. ତାହା ଗୋଟେ ପର୍ବ। ఇప్పుడు మనం ఆనందపడతామంటే అప్పుడు మనకి ఇది ఏమవుతుంది? ଆଜି ଆମେ ଆନନ୍ଦ କରିବା କହିଲେ ଏଇଟା ଆମ ପାଇଁ କଣ ହବ? ఇప్పుడు క్లారిటీ చెప్పండి. ଏବେ ସ୍ପଷ୍ଟ ରୂପେ କୁହନ୍ତୁ। ఇప్పుడు మనం ఆనందపడుతున్నామంటే అప్పుడు ఇది మన నలుగురికి వాక్యం ప్రకటిస్తున్నామంటే మరి ఇది ఏమవుతుంది? ଏବେ ଆମେ ଆନନ୍ଦିତ ହେଉଛୁ କହିଲେ, 4 ଜଣଙ୍କୁ ବାକ୍ୟ ପ୍ରଚାର କରୁଛୁ କହିଲେ ଏବେ ଏଇଟା କଣ ହବ? ఇది కూడా మనకు పండగే అవుతుంది. ଏହା ମଧ୍ୟ ଆମମାନଙ୍କୁ ଗୋଟେ ପର୍ବ ହେବ। ఎందుకంటే କାରଣ କଣ ఈ କହିଲେ, కాలంలో మనకి ଏଇ କାଳରେ ଆମମାନଙ୍କୁ పండగలు ପର୍ବ, అంటే ఈ పండుగలు కాకుండా ଏଇ ପର୍ବ ଛଡା పస్కా పండుగలు, నిస్తార పర్ବ, గొడాల పండుగలు, పునర్వస పర్ବ, అమావాస్యలు, అమావాస్య, ఉత్సవాలు, ఉత్సవ, దేవుడు ఇవి మనకి చెప్పలేదు. దేవుడు మనకి ఇవేవి పెట్టలేదు. ଈଶ୍ୱର ଏସବୁ ଆମକୁ କହିନାହାନ୍ତି, ଏସବୁ ରଖିନାହାନ୍ତି। అవేవి మనకి పాటించమని చెప్పలేదు. ଏ ସମସ୍ତ ପାଳନ କରିବାକୁ ଜମା କହିନାହାନ୍ତି। కానీ କିନ୍ତୁ మనం ఆనందించే ఒక సందర్భం ఉంది. ଆମମାନେ ଆନନ୍ଦ କରିବା ଗୋଟେ ଘଟଣା అదే ରହିଛି। నలుగురికి మనం వాక్యం చెప్పినప్పుడు ତାହା ଏଇ 4 ଜଣଙ୍କୁ ଆମେ ବାକ୍ୟ ପହଞ୍ଚେଇଲା ବେଳେ, వాక్యం ప్రకటించమంటాం. ବାକ୍ୟ ଘୋଷଣା କଲା ବେଳେ, వాక్యం ప్రకటించమన్నాడు. ବାକ୍ୟ ପ୍ରଚାର କର କହିଲେ, మరి మనకి ఆనందం కలుగుతుందంటే ଆଉ ଆମର ଆନନ୍ଦ ହଉଛି କହିଲେ, ఆ రోజు మనకి పండగ వాతావరణం అని అర్థం. ସେଇଦିନ ଆମର ପର୍ବର ପରିବେଶ। మరి అలాంటి పండగకి ఇస్రాయేల్ ఎంతమంది వెళ్ళారు పండగకి? ଆଉ ସେଇଭଳି ପର୍ବକୁ ଇସ୍ରାଏଲ ମାନଙ୍କ ମଧ୍ୟରେ କେତେ ଲୋକ ଗଲେ? ఎవరెవరి పండుగలో పాల్గొన్నారు? କେଉଁମାନେ ସେଇ ପର୍ବର ଅଂଶୀ ହେଲେ? కుటుంబం అందరూ పాల్గొన్నారు. ପରିବାର ସମସ୍ତେ ଅଂଶୀ ହେଲେ। మరి సంఘం ద్వారా మనం వాక్యం నలుగురికి ప్రకటిస్తామంటే ఇదేంటి అప్పుడు అవుతుంది? ଏବେ ମଣ୍ଡଳୀ ଦ୍ୱାରା 4 ଜଣଙ୍କୁ ବାକ୍ୟ କହୁଛୁ କହିଲେ ଏଇଟା କଣ ହବ? అదే రోజు మనకి ତାହା କେଉଁ ଦିନ ଆମମାନଙ୍କ ପାଇଁ? ఏ దినం గట్టి చెప్పండి? କେଉଁ ଦିନ ଆମମାନଙ୍କ ପାଇଁ? పండగ దినము. ପର୍ବର ଦିନ। మరి పండగ దినంకి ఎంతమంది రావాలి ఆ పండగకి? ଆଉ ସେଇ ପର୍ବର ଦିନକୁ ପର୍ବକୁ କେତେ ଲୋକ ଆସିବାର ଅଛି? కుటుంబం అంతా రావాలి. ପରିବାର ସମେତ ଆସିବାର ଅଛି। మరి పండగ దినకి కుటుంబం అంతా కలిసి వస్తున్నారా? ଆଉ ପର୍ବକୁ ପରିବାର ସହ ଆସୁଛନ୍ତି କି? జాతర ఏంటంటే కుటుంబం అంతా కలిసి అంటారా, ఒక్కరే అంటారా? ଯାତ୍ରାକୁ ପରିବାର ସହିତ ମିଶିକି ଯିବେ ନା ଜଣେ ହିଁ ଯିବେ? ఒక మన రిలేటివ్స్ అందరూ హైందవులు ఒక పండగ గృహ ప్రవేశానికి పిలిచారు, ఒక ఫంక్షన్ కి పిలిచారు, అందరూ వెళ్తారా ఒక్కరే వెళ్తారా? ଆଉ ଆମର କୁଣିଆ ମାନଙ୍କ ମଧ୍ୟରୁ କେହି ଗୃହ ପ୍ରବେଶକୁ ନହେଲେ ଭୋଜି ବି ଡାକିଲେ ସମସ୍ତେ ଯାଇଥାଉ ନା ଜଣେ ଯାଇଥାଉ? కుటుంబ సమేతంగా వెళ్తారు. ଆଉ ପରିବାର ସମସ୍ତେ ଯାଇଥାଉ। మరి ଆଉ దేవుడి కార్యక్రమాన్ని ଈଶ୍ୱରଙ୍କ କାର୍ଯ୍ୟକ୍ରମକୁ ఉన్నతంగా మనం చేయాలి అనుకున్నప్పుడు ମହାନ ରୂପେ ଘଟାଇବା ପାଇଁ ଇଚ୍ଛା କଲା మన ବେଳେ కుటుంబంగా వస్తే అవుతుందా, ఏదో నువ్వు వెళ్ళి వచ్చేలే అక్కడ జరుగుతుంది అని అనుకుంటే అవుతుందా? ଆମେ ପରିବାର ସହ ଆସିଲେ ହବ ନା ତୁମେ ଯାଅ ଘଟିବ ଯେ କହି ଭାବିଲେ ହବ?
కుటుంబ సమేతంగా వచ్చినప్పుడు మాత్రమే ఆ పండగ ఉన్నతంగా జరుగుతుందండి. ଆଉ ପରିବାର ସହ ଆସିଲେ ସେଇ ପର୍ବ ମହାନ ରୂପେ ପାଳିତ ହେବ। అందుకే దేవుడు ସେଥିପାଇଁ ଈଶ୍ୱର ఇశ్రాయేలీయుల్ని ఇశ్రాయేలు మీ ମାନଙ୍କୁ కుటుంబం అంతా పండగకి రమ్మన్నాడు. ତୁମ ପରିବାର ସମସ୍ତେ చివరికి ପର୍ବକୁ ఏమన్నాడు ଆସ। తెలుసా? ଶେଷରେ କଣ କହିଲେ ଜାଣିଛ? వాళ్ళు దాసుల్ని దాసీమల్ని కూడా ఎందుకు రమ్మన్నాడు ఎప్పుడైనా ఆలోచించారా? କେବେ ବି ଚିନ୍ତା କଲ କି ସେମାନଙ୍କର ଦାସ ଦାସୀ ଗଣକୁ ମଧ୍ୟ ଆସିବା వాళ్ళు ପାଇଁ దాసులు କହିଲେ? దాసీమల్ని అన్ని చెల్లు ଦାସ ଦାସୀ ଗଣ ବିଜେତି ମାନେ వాళ్ళకి వాక్యం తెలీదు. ସେମାନେ ବାକ୍ୟ ఇలా ଜାଣନ୍ତି అయినా సరే వాళ్ళు వాక్యం వింటారని వాళ్ళ దాసులు కూడా రమ్మంటాడు ఆ పండగకి. ଆଉ ଏମିତି ହେଲେ ବି ସେମାନେ ବାକ୍ୟ ଜାଣିବେ କହି ଦାସ ଦାସୀ గణକୁ ପର୍ବକୁ నిମନ୍ତ୍ରଣ మరి ఈ କରିବା రోజు సంఘం ద్వారా మనం వాక్యం ప్రకటిస్తామంటే అది ఒక పండుగ రోజు. ఆ రోజు మన కుటుంబంతో పాటు మనకి తెలిసిన వాళ్ళు కూడా తెప్పిస్తే మనకు అప్పుడు ప్రయోజనం ఏంటి? ଆଉ ଆଜି ମଣ୍ଡଳୀ ତରଫରୁ ବାକ୍ୟ ଶୁଣାଉଛୁ କହିଲେ ତା ଗୋଟେ ପର୍ବର ଦିନ ସେଇଦିନ ଆମ ପରିବାର ସହ ଆମେ ଜାଣିବା ଲୋକଙ୍କୁ ଆଣିଲେ ఆ వాక్యం ద్వారా వాళ్ళు కూడా వింటారని ଆଉ ସେଇ ବାକ୍ୟ ଦ୍ୱାରା ସେମାନେ ମଧ୍ୟ ଜାଣିବେ କହି ఆనాడు ఇశ్రాయేలీకి చెప్పాడు. ସେଇ ଦିନରେ ଇସ୍ରାଏଲକୁ କହିଲେ ఈనాడు మనకి వారి చేత గుర్తు చేయాలనుకుంటున్నాడు. ଆଜି ସେମାନଙ୍କ ଦ୍ୱାରା ଆମକୁ ସ୍ମରଣ ପକାଇବା మరి ପାଇଁ యోషియా గారు ఆ పండుగని ఎందుకు అంత ఘనంగా చేశారు? ଆଉ ଯୋଶିଆ ରାଜା ସେଇ ପର୍ବକୁ କାହିଁକି ଏତେ ମହାନ ରୂପେ ପାଳନ ఘనంగా କଲେ చేయగలిగారు? ମହାନ ରୂପେ ପାଳନ କରିପାରିଲେ? మీకు యోషియా రాజు గురించి చెప్పాను కదా. ଏଥି ପୂର୍ବେ ଆପଣଙ୍କୁ ଯୋଶିଆ ରାଜାଙ୍କ ବିଷୟରେ କହିଲି ఆయన పండుగ ఎందుకు అంత ఘనంగా చేయగలిగారు? ସେଇ ପର୍ବ କାହିଁକି ସେ ମହାନ ରୂପେ କରିପାରିଲେ? ఎలా చేయగలిగారు? କିପରି କରିପାରିଲେ? మీరు ఎంతమంది విన్నారు చెప్పండి. ఎందుకు ఆ పండుగను అంత ఘనంగా చేశారు? సమయాలు మొదలుకొని అప్పటి వరకు ఎవరు చేయలేకపోయారు. ସାମୁଏଲ ଭବିଷ୍ୟଦ୍ବକ୍ତାଙ୍କ ଦିନଠାରୁ ସେ ପର୍ଯ୍ୟନ୍ତ କେହି ମହାନ ରୂପେ କରିନଥିଲେ కానీ యోషియా మాత్రం అంత ఘనంగా ఎలా చేయగలిగారు? କିନ୍ତୁ ଯୋଶିଆ ସେତେ ମହାନ ରୂପେ କିପରି କରିପାରିଲେ? అందరూ మనస్ఫూర్తిగా పాల్గొన్నారు కాబట్టి, ଆଉ ସମସ୍ତେ ସର୍ବାନ୍ତକରଣ ସହିତ ସେ କାର୍ଯ୍ୟ କରିପାରୁ మనస్ఫూర్తిగా వచ్చారు. ସମସ୍ତେ ସର୍ବାନ୍ତକରଣ ସହିତ ప్రతి ଆସିଲେ పని కూడా అంతే మనస్ఫూర్తిగా చేశారు కాబట్టి ଆଉ ପ୍ରତ୍ୟେକଟି କାର୍ଯ୍ୟ ସର୍ବାନ୍ତକରଣ ସହିତ అందుకే అది କରିପାରୁ అంత ఘనంగా అసలు ఎప్పుడు జరిగినంత ఘనంగా జరిగిందంట. ସେଥିପାଇଁ ସେଥି ପୂର୍ବେ ଘଟି ନଥିବା ପରି ମହାନ ରୂପେ ସେଇ ପର୍ବ మరి ପାଳିତ ఇప్పుడు ହେଲା। సంఘంలో ఒక పండుగ జరగాలంటే మనం కూడా అలా చేసి ఘనంగా జరగాలంటే ଏବେ ମଣ୍ଡଳୀରେ ମଧ୍ୟ ଗୋଟେ ପର୍ବ ମହାନ ରୂପେ ଘଟିବାକୁ ହେଲେ ଆମେ କିପରି କରିବା? ఎలా చేయాలి? କିପରି କରିବା? ఏదో చేసే దానిలో ఇలా అక్కడ తగిలించేనట్టు అవుతుందా? ଯାହା କରିଦେବା ସେଠାରେ ଲଗେଇ ଦିଅ ସେଠି ଥାଉ କହିଲେ ହେଇଯିବ କି? చూసుకుంటే మనకి ఎందుకు ఇలా అనుకుంటే అవుతుందా? ସେମାନେ ଦେଖିବେ ଆମକୁ କାହିଁକି ମନେ କଲେ ହବ କି? ఇది దేవుని పని అని మనస్ఫూర్తిగా అనుకుని ఎప్పుడైతే చేస్తారో ଏହା ଈଶ୍ୱରଙ୍କ କାର୍ଯ୍ୟ କହି ସର୍ବାନ୍ତକରଣ ସହ ଯେତେବେଳେ ଆମେ କରିଥାଉ అప్పుడే అది ఘనంగా ఉన్నతంగా జరుగుతుందండి. ସେତେବେଳେ ତାହା ମହାନ ରୂପେ ଶ୍ରେଷ୍ଠ ରୂପେ ଘଟିବ। అది మా దేవుని పని కాదు, ఏదో చేస్తున్నాం అనుకుని మనం చేసామనుకోండి, ତାହା ଈଶ୍ୱରଙ୍କ କାର୍ଯ୍ୟ ନୁହେଁ, ଯାହା କିଛି ଆମେ କରୁଛୁ କହି ମନେ କରି କଲେ అది ఎప్పటికీ ఘనంగా జరగదు. ତାହା କେବେ ବି ମହାନ ରୂପେ అది ହୋଇପାରିବ నిజంగా ନାହିଁ। దేవుని పని అని మనం అనుకోవాలంటే ତାହା ସତରେ ଈଶ୍ୱରଙ୍କ କାର୍ଯ୍ୟ କରି ଆମେ ମନେ କରିବାକୁ ହେଲେ దేవునితో మనకి సంబంధం ఉండాలి. ପ୍ରଥମେ ଈଶ୍ୱରଙ୍କ ସହିତ ଆମକୁ ସେ ବନ୍ଧନ ସମ୍ବନ୍ଧ ରହିବାର దేవునికి ଅଛି। మనకి ఆ సంబంధం లేకపోతే ଈଶ୍ୱରଙ୍କ ଆମକୁ ସମ୍ବନ୍ଧ ନଥିଲେ ఇప్పుడు చెప్తాను వినండి. ଏବେ କହିବି ଦେଖନ୍ତୁ ఇప్పుడు రోడ్డు పక్కన ఒక ఆయన పడిపోయారండి, ଏବେ ରାସ୍ତା କଡ଼ରେ ଜଣେ ପଡି ଯାଇଛନ୍ତି, బాగా రక్తం కారుతుంది, ଭଲରେ ରକ୍ତ ଝରି మనం ଯାଉଛି, చూసాం దారిలో. ଆମେ ଦେଖିଲୁ మనం ରାସ୍ତାରେ, ఏం చేస్తాం అప్పుడు? ଆମେ କଣ କରିଥାଉ? అంబులెన్స్ ఫోన్ చేస్తాము, ଆମ୍ବୁଲାନ୍ସ କୁ କଲ୍ କରିଥାଉ, ఎక్కించేస్తాము, ଚଢେଇ ଦେଇଥାଉ, పంపించేస్తాం. ପଠେଇ ଦେଇଥାଉ। ఇప్పుడు అదే రోడ్డు పక్కన ଏବେ ସେଇ ରାସ୍ତା మీ କଡ଼ରେ తండ్రి గారే పడిపోయారు, ଆମର ପିତା ହିଁ ପଡି అదే ଯାଇଛନ୍ତି, రక్తంతో పడిపోయారు. ସେଇ ରକ୍ତରେ ପଡି ଯାଇଛନ୍ତି। అప్పుడు మీరు ఏం చేస్తారు? ସେତେବେଳେ ଆମେ କଣ କରିଥାଉ? అంబులెన్స్ ఎక్కించి పంపించేస్తారు, దాంతో పాటు కూడా మీరు వెళ్తారా? ଆମ୍ବୁଲାନ୍ସ ଚଢେଇ ପଠେଇ ଦେଇଥାଉ ନା ସେମାନଙ୍କ ସହିତ ଆମେ ଯାଇଥାଉ? అంబులెన్స్ తో పాటు మీరు కూడా వెళ్తారు. ଆମ୍ବୁଲାନ୍ସ ସହିତ ଆମମାନେ ମଧ୍ୟ ଯାଇଥାଉ। ఎందుకు వెళ్తారు? କାହିଁକି ଯାଇଥାଉ? ఉందా అని ఎవరో మనకు తెలియదు, ପୂର୍ବେ କିଏ ପଡି ଯାଇଥିଲେ ଆମେ ଜାଣିନଥିଲୁ, కానీ କିନ୍ତୁ తర్వాత పడిపోయిన ఆయన ପରେ పడి ଯାଇଥିବା మన రక్త ମନୁଷ୍ୟ సంబంధం కాబట్టి, ଆମ రక్ତ ସମ୍ପର୍କୀୟ ହୋଇଥିବାରୁ మన సంబంధం కాబట్టి మనం వెళ్తాము. ଆମ ସମ୍ପର୍କୀୟ ତେଣୁ ଆମେ ଯାଇଥାଉ। అందుకే అది అసలు రక్తంలో ఉన్నా సరే మనం అసహించుకోకుండా మనస్ఫూర్తిగా కడుగుతాము. ସେଥିପାଇଁ ସେ ରକ୍ତରେ ଥିଲେ ମଧ୍ୟ ଆମେ ଘୃଣା ନ କରି ସଫା କରିଥାଉ। అతని బట్టలు చిరిగిపోయినా సరే మనమే సరి చేస్తాము. ତାଙ୍କର ବସ୍ତ୍ର ଅସଜଡ଼ା ଥିଲେ ବି ଆମେ ସଜାଡ଼ିଥାଉ। ఎందుకు? କାହିଁକି? ఇది సంబంధం. ଏହା ସମ୍ପର୍କ। ఆ ముందున్న వ్యక్తి ତା ପୂର୍ବ ଥିବାର ఎవరో ମନୁଷ୍ୟ దారిపోయిన అతను. କିଏ ନା ରାସ୍ତାରେ ଯିବା ଲୋକ। ఇది మీకు అర్థమైతే ଏହା ଆପଣ ବୁଝିପାରିଲେ నిజంగా దేవుడి కార్యక్రమం గొప్పగా జరగాలంటే ସତରେ ଈଶ୍ୱରଙ୍କ
କାର୍ଯ୍ୟ ମହତ୍ ରୂପେ ଘଟିବାକୁ ହେଲେ మనస్ఫూర్తిగా చెయ్యాలంటే ସମ୍ପୂର୍ଣ୍ଣ ଅନ୍ତରରେ କରିବାକୁ మన ହେଲେ సంబంధం అనుకోవాలి. ଆମକୁ ଈଶ୍ୱରଙ୍କ ସମ୍ପର୍କ ଆମେ ଜାଣିବା దేవుంది మంది ఒక రక్త సంబంధం, ఆత్మ సంబంధం అనుకోవాలి. ଆଉ ଈଶ୍ୱରକୁ ଆମର ଆତ୍ମ ସମ୍ବନ୍ଧ ବୋଲି అని ମନେ ఎప్పుడైతే ରଖୁ। అనుకుంటామో, ଯେପରି అనుకోవడం ఏంటి? ଭାବିବାରେ କଣ ఆత్మ దేవుని దగ్గరికి వచ్చింది కదా, ଆମର ଆତ୍ମା ଈଶ୍ୱରଙ୍କ ନିକଟରୁ ଆସିଛି। అప్పుడు మనం ఎవరము? ସେତେବେଳେ ଆମେ କିଏ? ఆత్మ సంబంధులము. ଆତ୍ମ ସମ୍ବନ୍ଧୀୟ। నిజంగా సంబంధం ఎప్పుడైతే అర్థమవుతుందో, ସତେବେଳେ ସେ ସମ୍ବନ୍ଧ ఆ ଯେତେବେଳେ బంధం ବୁଝିବେ, ఎప్పుడైతే అర్థమవుతుందో, ସେ ବନ୍ଧନ ଯେତେବେଳେ ଜାଣିବେ, ఎలా ఉన్నా సరే ସେମିତି ଥିଲେ ମଧ୍ୟ పూర్తిగా చేయడానికి ఇష్టపడతారు. ସମସ୍ତ ଅନ୍ତରେ କରିବା ପାଇଁ ଇଚ୍ଛା କରିବେ। మరి ఒక పండగ ఘనంగా జరగాలంటే ఏం చేయాలి? ଆଉ ପର୍ବ ମହାନ ରୂପେ ଘଟିବାକୁ ହେଲେ କଣ କରିବା? మనస్ఫూర్తిగా చేయాలి. ଆଉ ସମସ୍ତ ଅନ୍ତରରେ କରୁ। నిజంగా ఎప్పుడైతే మనస్ఫూర్తిగా చేస్తారో, ଯେତେବେଳେ ସମସ୍ତ ଅନ୍ତଃକରଣରେ କରିଥାଉ, ఒక సందర్భాన్ని చూపిస్తాను చూడండి. ଏ ବାକ୍ୟ ଦେଖାଇବି ଦେଖନ୍ତୁ। ఇది మాత్రమే మనస్ఫూర్తిగా చేయడం కాదండి. କେବଳ ସମସ୍ତ ଅନ୍ତରରେ କରିବାର ନୁହେଁ। హెబ్రీ పత్రిక ఎబ్రీମାନଙ୍କୁ ନିକ 13 ପତ୍ର ଅଧ୍ୟାୟ 13 ଅଧ୍ୟାୟ 17 వచ్చిన 17 ପଦ 13 హెబ్రీ పత్రిక ఎబ్రీମାନଙ୍କୁ నికଟ 13 అధ్యాయం 13 ଅଧ୍ୟାୟ 17 వచ్చిన 17 ପଦ మీ పై నాయకులుగా ఉన్నవారు ତୁମମାନଙ୍କର ନେତାମାନଙ୍କର లెక్క అప్పచెప్పవలసిన వారి వలె ଆଉ ନିକାଶ ଦେବାକୁ ହବ। మీ ఆత్మలు కాచున్నారు. ତୁମର ଆତ୍ମାମାନଙ୍କୁ ରକ୍ଷା କର। వారి దుఃఖంతో ఆ పని చేసిన ఎడల ସେମାନେ ଦୁଃଖରେ ତାହା ନ କରି మీకు నిష్ప్రయోజనం కనుక ଦୁଃଖରେ କଲେ ଲାଭ ନାହିଁ। దుఃఖంతో కాక ଦୁଃଖରେ ନ କରି ఆనందంతో చేయనట్లు ଆନନ୍ଦରେ వారి କରିପାରନ୍ତି। మాట విని ସେମାନଙ୍କର ବଶୀଭୂତ వారికి ହୁଅ। లోబడి ఉండి. ସେମାନଙ୍କୁ ବଶୀ ବାଧ୍ୟ ఇప్పుడు ହୁଅ। వినండి, ଏବେ ଶୁଣନ୍ତୁ, మీరు కానీ ఆనందంతో మనస్ఫూర్తిగా చేస్తే ଆପଣ ఆనంଦରେ ମନରେ କଲେ మీ పై నాయకులుగా ఉన్నవారు ఎవరు? ଆପଣଙ୍କ ଉପରେ ନେତା ରୂପେ ଥିବା କିଏ? మీకు వాక్యాన్ని ఎవరైతే అందిస్తున్నారో ଏବେ ବାକ୍ୟ ଯୋଉମାନେ వారు ଦଉଛନ୍ତି సంతోషపడతారు. ସେମାନେ ଆନନ୍ଦ କରିବେ। ఒకవేళ మీరు మనస్ఫూర్తిగా చేయకపోతే ଯଦି ଆପଣ ମାନେ ସର୍ବାନ୍ତର ମନ ସହିତ ନ କଲେ వాళ్ళు దుఃఖపడతారు. ସେମାନେ ଦୁଃଖ କରିବେ। మరి అలా దుఃఖపడితే ସେମାନେ ଦୁଃଖ କଲେ మీకు ఎంత ఘనంగా చేసినా సరే అది నిష్ప్రయోజనం అన్నారు దేవుడు. ଆପଣ ଯେତେ ମହତ୍ ରୂପେ କଲେ ବି ତାହା କିଛି ଲାଭ ନାହିଁ କହିଲେ ଈଶ୍ୱର। ఎంత మందిని పిలిపించినా సరే అది నిష్ప్రయోజనం అన్నాడు. କେତେ ଜଣଙ୍କୁ ନିମନ୍ତ୍ରଣ କଲେ ବି ତାହା ଲାଭ ନାହିଁ। కనుక ప్రియమైన దేవుని వాళ్ళారా, ସେଥିପାଇଁ ପ୍ରିୟ ଈଶ୍ୱରଙ୍କ ପିଲାମାନେ ఎప్పుడైతే మీరందరూ మనస్ఫూర్తిగా చేస్తారో ଯେତେବେଳେ ଆମେ ସମସ୍ତ ଅନ୍ତରରେ మన କରିବା, పైన నాయకులు కూడా సంతోషపడతారు. ସେତେବେଳେ ଆମ ଉପରେ ଥିବା ନେତାମାନେ ବି ଆନନ୍ଦ କରିବେ। ఎప్పుడైతే మనస్ఫూర్తిగా చేస్తారో ଯେତେବେଳେ ସମସ୍ତ ଅନ୍ତରରେ କରିବା, దేవుడు దాన్ని ఘనంగా చేసే విధంగా చేస్తాడు. ଈଶ୍ୱର ତାହା ଗୌରବ ରୂପେ କରିବା ପରି ఎప్పుడైతే అది କରିବେ। ఘనంగా చేయబడతాదో ଯେତେବେଳେ ତାହା ଗୌରବ ରୂପେ କରାଯିବ, దేవుడు ఘనపరచబడతాడు. ଈଶ୍ୱର ଗୌରବାନ୍విତ ହେବେ। లాస్ట్ ఒకటే చెప్తాను చూడండి. ଶେଷରେ ଗୋଟିଏ କହିବି ଦେଖନ୍ତୁ, ఇప్పుడు మనం ఈ కార్యక్రమం కానీ ఒక కార్యక్రమం గొప్పగా చేసినప్పుడు ଯେତେବେଳେ ଆମେ ଗୋଟିଏ କାର୍ଯ୍ୟକ୍ରମ ମହତ୍ ରୂପେ କରୁ, వచ్చిన వారందరూ ఏమని అంటారు? ଆସିଥିବା ସମସ୍ତେ କଣ କହିବେ? వాళ్ళు చూడండి ఎంత భక్తిగా చేశారు, ఎంత బాగా చేశారు అని అంటారు లేదా? ଦେଖନ୍ତୁ ସେମାନେ କେଡ଼େ ଭକ୍ତି ରୂପେ କେଡ଼େ ଉତ୍ତମ ରୂପେ వాళ్ళు ଘଟାଇଲେ, ఎంత మంచిగా వాక్యం అందించారు, କେଡ଼େ ఉత్తମ ରୂପେ ବାକ୍ୟ ଶୁଣାଇଲେ, వాళ్ళు ఎంత చక్కగా అన్ని పద్ధతి ప్రకారం చేశారు, କେଡ଼େ ଉତ୍ତମ ରୂପେ ସମସ୍ତ ବିଷୟ ସଜାଡ଼ି ఎంత କଲେ, చక్కగా పరీక్ష నిర్వహించారు. କେଡ଼େ ఉత్తమ రూపే పరీକ୍ଷା ప్రతి ଘଟାଇଲେ। ఒక్కరు నాది అని, అంటే వేరే ఎవరితో పని అనుకోకుండా నాది అనుకుని పని చేసుకుంటూ వెళ్ళారు. ଆଉ ପ୍ରତ୍ୟେକ ଲୋକ ଅନ୍ୟର କାର୍ଯ୍ୟ ନୁହେଁ, ମୋ କାର୍ଯ୍ୟ କରି କଲେ, సొంత ఇల్లులా కష్టపడ్డారు ନିଜ ଗୃହ ରୂପే అని କଲେ। మాటలన్నీ అన్నప్పుడు এই ସମସ୍ତ କଷ୍ଟ ସେମାନେ କହିଲା ఈ ବେଳେ మాటలన్నీ ఎవరు వింటారు? এই ସବୁ କଥା କିଏ ଶୁଣିବେ? దేవుడు వింటాడు. ଈଶ୍ୱର ଶୁଣିବେ। అప్పుడు ఎవరు గణపరచబడతారు? ఇండైరెక్ట్ గా ସେତେବେଳେ କିଏ ଗୌରବାନ୍విତ ହେବେ? దేవుడే కనపరచబడతాడు. ଈଶ୍ୱର ହିଁ ଗୌରବାନ୍విତ ହେବେ। మనం అనుకోసం ఇది ఘనంగా చేసిందని, ఇది చేయబడిందని, ଆମେ ଭାବି ନ ପାରୁ ଏହା ଗୌରବ ରୂପେ ମହାନ ରୂପେ ଘଟିଲା వాళ్ళు କହି। మన మీద సాక్ష్యాన్ని బట్టి దేవుడు అనుకుంటాడు. ସେମାନେ ଆମ ପ୍ରତି ଦେଇଥିବା ସାକ୍ଷ୍ୟ ଧରି ଈଶ୍ୱର ଭାବିବେ। వారి మాటలే దేవునికి తెలియజేస్తాయి ସେମାନଙ୍କର କଥା ହିଁ ଈଶ୍ୱରଙ୍କୁ ఎంత ଜଣାଇବ ఘనంగా చేశారని. କେଡ଼େ ମହତ୍ ରୂପେ କଲେ అదే ବୋଲି। విధంగా ସେଇ ପ୍ରକାରେ వాళ్ళు కూడా సంతోషపడతారు. ସେମାନେ ବି ଆନନ୍ଦିତ మనం ହେବେ। చూసి వాళ్ళు నేర్చుకుంటారు, ଆମକୁ ଦେଖି ସେମାନେ ଶିଖିବେ। మనం కూడా ఇలానే చేయాలి నెక్స్ట్ టైం అని. ଆମେ ମଧ୍ୟ ଆରଥରକୁ ଏପରି କରିବାକୁ ప్రియమైన దేవుని వాళ్ళారా, ତେଣୁ ପ୍ରିୟ ଈଶ୍ୱରଙ୍କୁ అలా ସୂଚନା జరగాలంటే ସେପରି ଘଟିବାକୁ ହେଲେ ముందుగా మనం చేయాల్సింది ఏంటంటే, ପ୍ରଥମେ ଆମେ କଣ କରିବା କହିଲେ, ఇది బయట అనుకుంది కాకుండా, ఇది బయట వాళ్ళు చేస్తుంది అని అనుకోకుండా, ଏହା ବାହାର ଲୋକ ଅନ୍ୟ ଲୋକ କରୁଛନ୍ତି ଏପରି ମନେ ନ କରି, ఏదో పక్కింట్లో జరుగుతుంది ఆ ఫంక్షన్ అనుకోకుండా, ଏହା ପଡ଼ୋଶୀରେ ଘଟିବା
ଫଙ୍କସନ୍ ନ ଭାବି దేవుని కార్యక్రమం అంటే ଈଶ୍ୱରଙ୍କ କାର୍ଯ୍ୟ କହିଲେ మన ఇంట్లో జరిగిన పండగ అని ఎప్పుడైతే అనుకుంటామో, ଆମ ଗୃହରେ ଘଟିବା ପର୍ବ ବୋଲି ఇది ଯେତେବେଳେ ఒక పండగ ଭାବିଥାଉ, అని ఎప్పుడైతే మనం ఫీల్ అవుతామో ଏହା ଗୋଟେ ପର୍ବ ବୋଲି ଯେତେବେଳେ ଅନୁଭୂତି କରିଥାଉ, అప్పుడు మనస్ఫూర్తిగా చేస్తాము, ସେତେବେଳେ ସମ୍ପୂର୍ଣ୍ଣ కుటుంబాలతో కలిసి చేస్తాము, ପରିବାର ସହ ମିଶିକି ఎక్కువ କରିଥାଉ, ఆసక్తి చూపిస్తాము. ଅଧିକ ଆଗ୍ରହ ଦେଖାଇଥାଉ। ఎందుకంటే କାରଣ କଣ କହିଲେ, మనకి ఇప్పుడు నేర్పించాల్సింది ଏବେ ଆମେ ଶିଖାଇବାର ଅଛି పెద్ద పిల్లలకి కాదు. ବଡ଼ମାନଙ୍କୁ ନୁହେଁ। ఇప్పుడు మీకు చెప్తే వినేస్తారు, ଏବେ ଆପଣମାନଙ୍କୁ କହିଲେ ଆପଣ ଶୁଣିଦେବେ, మీకు అర్థమైపోద్ది. ଆପଣମାନେ ବୁଝିଯିବେ। ఇప్పుడు చిన్నపిల్లలు చెప్తే అర్థమవుతుందా? ଛୋଟମାନଙ୍କୁ କହିଲେ ବୁଝିବେ କି? అర్థమవుతే ఆడు ఆ పెన్సిల్తో ఆడుకుంటున్నాడు, ଆଉ ସେ ବାକ୍ୟ ବୁଝି ନ ପାରି ଖେଳୁଛି, వాళ్ళేమో బుక్కులతో రాసుకుంటున్నారు, ଆଉ ସେମାନେ ଲେଖୁଛନ୍ତି, వీళ్ళేమో క్రేయాన్స్ తో డ్రాయింగ్ వేస్తున్నారు. ଏମାନେ చిత్ర ଟାଣୁଛନ୍ତି। మరి ఇప్పుడు చిన్న పిల్లలకి మనం చెప్పాలంటే ఎంత దిగువ స్థాయికి వెళ్ళి చెప్పాలి? ଏବେ ସାନ ସାନ ପିଲାମାନଙ୍କୁ ଆମେ କହିବାକୁ ହେଲେ କେତେ ଆପଣାକୁ ନ୍यूନ କରି ସେମାନଙ୍କୁ କହିବାର ఒక ଅଛି। టీచర్ కి అవి బాగా తెలుస్తాయి, ଗୋଟେ ଟିଚର ସେ ଉତ୍ତମ ରୂପେ ଜାଣିପାରେ వాళ్ళతో పడే కష్టాలు. ପିଲାମାନଙ୍କ ସହିତ ଭୋଗିବା କଷ୍ଟ। ప్రియమైన దేవుని వాళ్ళరా, ଏଣୁ ପ୍ରିୟ ଈଶ୍ୱରଙ୍କ ସନ୍ତାନ మనం చేయబోయే కార్యక్రమం కూడా ଆମେ କରିବାକୁ ଥିବା କାର୍ଯ୍ୟକ୍ରମ ఒక ମଧ୍ୟ పండగ అనుకొని ଏକ ପର୍ବ ମନେ କରି ఆనందంతో చేసి ଆନନ୍ଦରେ କରି మనస్ఫూర్తిగా చేసి ସମସ୍ତ ମନରେ କରି దేవునికి ఘనంగా చేయాలని కోరుకుంటూ, ଈଶ୍ୱରଙ୍କୁ ଗୌରବ రూపే କରିବ ବୋଲି ଇଚ୍ଛା అందరి କରି సహకారం ఉండాలని వేడుకుంటూ, ସମସ୍ତ ସହକାରୀ ରହିବା ପାଇଁ ଇଚ୍ଛା ముందుగా କରି నన్ను నేను హెచ్చరించుకుంటూ ସର୍ବପ୍ରଥମେ ନିଜକୁ ସଚେତନ మిమ్మల్ని କରି హెచ్చరిస్తూ ଆପଣଙ୍କୁ ସଚେତନ କରି నా మాటలు এই ముగిస్తున్నానండి. ମୋର ବାକ୍ୟ ଶେଷ କରୁ।